RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. రాజకీయాలకు అతీతంగా పార్టీలతో సంబంధం లేకుండా బాధితులకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద పార్వతీపురం మండలం చిన్నబొండపల్లె గ్రామానికి చెందిన పి లక్ష్మి అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారని, ఆమె ఆపరేషన్ కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి వినతి పంపించగా 1,44,617 రూపాయలు అందజేశారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఎంతో ఖర్చుతో కూడిన చికిత్స చేయించుకోవడం కోసం ఎమ్మెల్యే విజయ్ చంద్రాని సాయం కోసం అడిగిన వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తమకు ఆర్థిక సాయం అందజేశారని, వారు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ చంద్రకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బోను చంద్రమౌళి, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక భరోసా, ఒక అండ చంద్రబాబు నాయుడు గారు ఉండడం అనే దానికి మరొక నిదర్శనం. ఈరోజు అప్పలశెట్టి లక్ష్మి గారు ప్రమాదవశాత్తు పడిపోవడం, ఆమె కోసం ఆపరేషన్ ఖర్చు కోసం ఆయన భర్త గారు వచ్చి పార్టీ కార్యాలయాన్ని సంప్రదించగా, మనం ఏ పార్టీ ఎలాంటి వాళ్ళని చూడట్లేదు, ప్రభుత్వం ఒకటే, ఓటు వేసినా ఓటు వేయకపోయినా ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఒక బాధ్యతంగా పనిచేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఇచ్చిన డీటెయిల్స్ అన్ని పంపించడం, చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా 1,40,000 44,000 రూపాయలని ఆయనకి పంపించడం. ఈయనతో పాటు అలాగే ఇంకొక మన చిన్న చల్లంగి పావని కూడా, ఆమెకు కూడా పిల్లలకు బాగాలేకపోతే ఇమీడియట్గా ఒక 3 లక్షల రూపాయలు కూడా పంపించడం జరిగింది. అంటే ఇది మన నియోజకవర్గంలోనే 9వ సీఎం రిలీఫ్, ముఖ్యమంత్రి సహాయ నిధి. అంటే 9 నెలల్లో 9 రీఎంబర్స్మెంట్లు ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా తీసుకురావడం జరిగింది. అంటే రాష్ట్రం మొత్తం ఎన్ని ఇచ్చుంటారు అనేది ఆలోచించుకోండి. ప్రజలు ఎన్నుకోబడ్డ ఈ ప్రభుత్వంలో ఈ డబ్బుల వలన వాళ్ళకి ఏమి మంచి మొత్తం అంతా ఏదో జరిగిపోతుందని కాదు, మీకున్నాం, ప్రభుత్వం మీకు ఆసరగా ఉంటుంది, మీ కష్టాల్లో మేము పాల్గొంటాం, మీ యొక్క బాధ్యతలో మేము కూడా బాధ్యతంగా ఉంటామని భరోసా ఇస్తూ ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరిని చూసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం. మీకు చేసిన సాయం మీకు ఉపయోగపడుతుందని ఈ ప్రభుత్వం ద్వారా మీకు కూడా మరొకసారి తొందరగా రికవరీ అవ్వాలని కోరుకుంటూ ఈ డబ్బులు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను.